కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి 37వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నేతలతో కలిసి 62 మంది లబ్ధిదారులకు 30,79,440 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు మార్గదర్శకత్వంలో పేద ప్రజలకు అండగా నిలిచే సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో కావలి నియోజకవర్గంలో 1,314 మంది లబ్ధిదారులకు మొత్తం 10,39,76,595 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఉప్పుటూరు సుభాష్ని దేంట్లో వచ్చాను జాగ్రత్త. అలాగే షేక్ 31వ వార్డు తల్లపనేని వెంకట గంగ శ్రీనివాస్ తల్లపనేని అమ్మాడి పోలయ్య పెదపట్టపాలెం వాయల్ సురేష్ వారు కూడా నిరంతరం మనకు పనిచేస్తున్నారు. అలాంటి వారు 10 రోజుల ముందు మనం పంపిణీ చేశాం. 10 రోజులకి 2వ విడతగా ఈ రోజున మరి 31 లక్షలు మళ్ళీ ఈ రోజున పంపిణీ కార్యక్రమం జరుగుతుందంటే మన ప్రభుత్వం శ్రీహరి కావలి రూరల్ పెదపట్టపాలెం తిరుమల శెట్టి సహస్ర శ్రీనివాస్ అల్లూరు టౌన్ కావలి టౌన్ 2వ వార్డు వెంకటి ప్రదీప్ కుమార్ మీ అందరికీ ఆరోగ్యం బాగుండాలని, వివిధ కారణాల వల్ల మీకు జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోవాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తోడుగా మా అందరికీ అండగా ఈరోజు నిరంతరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఆదుకోవాలని తపన పడుతూ ఈ రోజున ఎవరైతే హాస్పిటల్ పాలయ్యి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారి అందరికీ కూడా ఆ ఇంటి తండ్రిగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనకి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చల్లని నీడలో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం వారు చేసేటువంటి ప్రతి పనికి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకు ఉండాలని, ఆయన నీడలో మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని ఆ మహానుభావుడిని మనందరం కూడా తలుసుకుంటూ ఈ రోజున ఈ సిఎంఆర్ కార్యక్రమాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మీ అందరికి కూడా రిలీఫ్ అందించేందుకు
దాదాపు 62 మందికి 30 లక్షల రూపాయల వరకు ఈ రోజున మీకు చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే మొన్న 18వ తేదీ ఒక 61 మందికి అందించడం, ఈ రోజున ఒక 62 మందికి, అంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు 121 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో 121 మంది అంటే ఇలా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎన్ని చెక్కులు ఇచ్చుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున రాష్ట్రం అప్పుల పాలైంది. నిజంగా ఈ రోజున 1వ తేదీ పెన్షన్, ఈరోజు మొన్ననే రైతుకి అన్నదాత సుఖీభవ, రేపు వచ్చే 1వ వారంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 13,000 రూపాయలు వేసే పరిస్థితి. ఇవన్నీ వేస్తూ ఈరోజు ఒక్కసారి చూస్తే మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు గుంటలు లేకుండా రోడ్లన్నింటినీ కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేస్తున్నాం. గ్రామాల్లోకి వచ్చే సిమెంట్ రోడ్లు ఈరోజు చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలలో ఒక్కసారి ఇవన్నీ మీరు నెమరు వేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఏ గ్రామాలైనా సిమెంట్ రోడ్లు వేశారా? గత 5 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా ఇచ్చారా? గత 5 సంవత్సరాల్లో అన్నదాత సుఖీభవ కింద ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగిందా? లేదంటే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందా? పిల్లలందరికీ యూనిఫామ్లు కానీ, షూలు కానీ, బుక్స్ కానీ, సాక్సులు కానీ అన్నీ కూడా ఇవ్వటం జరిగిందా? ఇచ్చినటువంటి వాటిలో నాణ్యతగా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలి. ఏదో ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనతో ఏదో ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఈ పార్టీలో ఉండి ఓటేద్దామంటే మనం తీసుకున్న నిర్ణయం వల్ల మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మనమే మన ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోకుండా చేసుకుంటున్నాం. ఎవరు నిరంతరం కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు నిరంతరం కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనకి చేతికి దెబ్బ తగిలితే అమ్మ అని అంటున్నాం, ఫస్ట్ గుర్తొచ్చే తల్లి. అదే మనకు ఒక ఇబ్బంది వస్తే ఒక పోలీస్ పరంగానో, ఒక రెవెన్యూ పరంగానో, ఒక ప్రాంత అభివృద్ధి పరంగానో, ఒక నీళ్ల పరంగానో ఏదైనా ఇబ్బంది వస్తే గుర్తొచ్చేది ఎమ్మెల్యేగా ఉండాలి. ఆ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడని మీరందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి రాజకీయ పార్టీలు మనకు కాదు, మనకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి పార్టీలని మనం ఆదరించాలి. ఈరోజు 76 సంవత్సరాలు. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంట్లో కూడా 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు, మన తాతలో ఉన్నారు. ఒక్కసారి మనోళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులో రోజుకు 16 గంటల పాటు ఈ రాష్ట్రం కోసం తపన పడుతున్నాడు. అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని అప్పులు తీర్చి అబ్బా తాతలు మొదలుకొని పుట్టిన బిడ్డ వరకు ఏదో విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, అన్ని ప్రాంతాల్లో రోడ్లు ఉండాలి, అన్ని గ్రామాలకి మంచినీటి సదుపాయాలు కావాలి, అన్ని ప్రాంతాల్లో కరెంటు ఉండాలి, రైతులు 9 గంటల కరెంటుతో పంటలు పండించుకోవాలి, ప్రకృతికి వర్షం కురిసి ఈరోజు డ్యాములను నీళ్లు ఉండాలి, నీళ్ల ద్వారా రైతాంగం అంతా కూడా చెరువుల ద్వారా పంటలు పండించుకోవాలని ఈరోజు ఆలోచిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనం ఆలోచించాలి. ఒక ఓటు, ఉచితంగా వచ్చిన ఒక ఓటు, క్యూలో నిలబడి 1 గంట 2 గంటలు నిలబడి ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి. ఊర్లో ఆయనకు నాకు పడదు కాబట్టి ఆయన అటు ఉన్నాడు కాబట్టి ఇట్లుంటాను కాదు. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం, మనం ఆలోచించే విధానం, మనం తీసుకునే తప్పుడు నిర్ణయం 5 సంవత్సరాలు మన శాపం కాకూడదు. ఈరోజు మాకు ఓట్లు లేవు, ఇప్పుడు మాకు అవసరం లేదు, కానీ ఈరోజు కూడా మేము 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాం అంటే అక్కడ ముఖ్యమంత్రి మా చేత ఈ విధంగా పని చేపిస్తున్నాడు. ఊరు దాటి పోవాలంటే ఈరోజు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మా సొంత పనుల మీద పోవాలన్నా కూడా ముఖ్యమంత్రి కాదు, నువ్వు ప్రజలకు సేవ చేయాలంటున్నారు. అటువంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఒకటే, మీ ప్రాంతంలో మంచినీటి సదుపాయాలు అవసరం ఉంది. అందుకని ఊరు వాడ మొత్తం కూడా ఈరోజు జల జీవన్ మిషన్ ద్వారా ఈరోజు మంచినీటి ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అతి తొందరలో రాబోయే ఇంకో 1-2 సంవత్సరాల కాలంలో గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి ట్యాపులు ఇప్పించే కార్యక్రమం నేను నాంది పలకడం జరిగింది. ఈరోజు చాలా మంది పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో కరెంటుకి నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కరెంటుకి మీరు ఆలోచించండి. ఈ రోజును ప్రతి ఊర్లోనూ కొత్త ప్రతి
ప్రతి ఒక్కొక్క ఊర్లో మేము తీసుకోవడం జరిగింది. ఆ ఊర్లో పాత స్తంభాలని తీసేసి కొత్త స్తంభాలు వేస్తున్నాం, పాత వైర్లు తీసి కొత్త వైర్లు వేస్తున్నాం, డబ్బాలు తీసేసి ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నాం. మీరు వేసీలు పెట్టుకున్నా, కూరలు పెట్టుకున్నా, మిక్సీలు పెట్టుకున్నా, లేదా ఫ్రిడ్జ్లు పెట్టుకున్నా కరెంటు ఇబ్బంది లేకుండా ఈ రోజున అన్ని రకాల పనిచేస్తున్నాం. ఈరోజు వాడే కరెంటు పెరిగితే సబ్స్టేషన్ చాలకపోతే మళ్ళా కావల మండలంలో సబ్స్టేషన్ సిరిపురం దగ్గర కడుతున్నాం. మళ్ళీ కొత్తగా రుద్రకోట దగ్గర ఒకటి ప్రపోజల్ పెట్టాం. అన్నగారిపాలెం దగ్గర కావలలో ఎక్కడ లేనటువంటి పెద్ద సబ్స్టేషన్ ని మళ్ళీ ఈరోజు అన్నగారిపాలెం దగ్గర పెడుతున్నాం. ఈరోజు మళ్ళీ అల్లూరులో ఒక సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టాం, కొండపెట్టుకుంటలో ఒక సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టాం, చెన్నూరు దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టి దాదాపు 5-6 ప్రాంతాల్లో మళ్ళా సబ్స్టేషన్లు పెట్టి ప్రజలకి ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, రైతాంగానికి 9 గంటల కరెంట్ ఇవ్వాలి. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కరెంట్ లేకపోతే ఒక్క నిమిషం కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 24 గంటల వాళ్ళ కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జరుగుతుంది. గతంలో మీరు చూశారు, బళ్ళు మీద పోతుంటే ఎప్పుడు గోతిలో పడతామో, ఎక్కడ కాలు ఇరుగుతుందో, ఎక్కడ నడువులు పట్టేస్తామో, ఎక్కడ నడువులు తన పరిస్థితి ఉండేది. ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని గుంటలు పూడ్చడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతానికి ఈరోజు రోడ్లు వేయటం జరుగుతుంది. ఈరోజు తిప్ప మొదలుకొని భోగోల మీదుగా, జగ్గపల్లి గూడూరు మీదుగా, మనుగోలు పాడు మీదుగా ఈరోజు దుండిగి వరకు 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. పురుడి హిందూపూర్ మీదుగా ఈరోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. పురుడి నుంచి కొత్తపాలెంకి ఈరోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. అన్నగారిపాలెం నుంచి ఒట్టూరు మీదుగా ఈరోజు అక్కడ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చెన్నాయిపాలెంకి రుద్రకోట దగ్గర చెన్నాయిపాలెం పోయే రోడ్డు ఈరోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. ఈ రోజున ఎక్కడ కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా ప్రజానీకానికి ఈరోజు రోడ్లు ఇస్తున్నాం. అంటే ఇదన్నీ కూడా ఎక్కడో కూర్చున్న ముఖ్యమంత్రి మనూరు రోడ్డు కోసం, మనూరు మంచినీళ్ళ కోసం, మనూరు కరెంటు కోసం ఈరోజు నిరంతరం కూడా చేస్తూ మళ్ళా మన ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడతారని 1వ తేదీ వస్తే పెన్షన్లు ఇస్తున్నారు. సంవత్సరానికి 3 సార్లు రైతాంగానికి అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు. బిడ్డలు చదివించుకోవడం కొరకు ఈరోజు ప్రతి తల్లు అకౌంట్లో 13,000 రూపాయలు, స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కలిపి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనందరూ కూడా ఆలోచించాల్సింది. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా 2 పంటలు మనకి కావలి నియోజకవర్గంలో మనం చూసేవారు. జగదత్తి మండలం కానీ, భోగోలు మండలం కానీ, కావలి మండలంలో ఈరోజు 2 పంటలు రైతాంగం వేసుకోవడానికి ముందుకు వస్తే నీళ్ళు ఇవ్వడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజు మంచివాడైతే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి రాజు మనసు పేదవాడిని హక్కును చేర్చుకోవాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి తోడుగా ఉండాలి, పేదవాడిని ఆర్థికంగా పెంచాలి, పేదవాడు కూడా ధనవంతులు ఎదగాలని తపనపడేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి మహారాజైనటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎండాకాలం కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఎంతటి ఇబ్బంది పరిస్థితి వచ్చినా చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. పశువులు మొదలుకొని పాడి పంటలతో ఈరోజు మన అందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నాం. మంచి పంటలు పండుతున్నాయి, మంచి పాలకు మంచి రేటు వచ్చింది, ఈరోజు పొలాలకు మంచి రేటు వచ్చింది. ఈరోజు ప్రాంతీయ మొదలు చేపల మొదలు వరి ఈరోజు 30,000 రూపాయలు పుట్లు ఉంది. ఎక్కడ పట్టినా ఈరోజు సస్యశ్యామలం ఉంది. రైతాంగం అంతా 2 పంటలు పండించుకుంటున్నాయి. వీటన్నిటికీ కారణం ఒకే ఒక వ్యక్తి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మన కోటి ప్రభుత్వం ఏర్పడి మన శాసనసభ్యుల వారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలోని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా కావలి నియోజకవర్గంలో 19-24 మధ్యలో మన నియోజకవర్గంలోని హాస్పిటల్ బిల్లులు తెచ్చి సెదలు పట్టిపోయినాయి. అసలు ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో మనం 14-19లో కూడా మ్యాక్సిమం మనం మన నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేయగలిగాం. ఇప్పుడు ఇంకా దానికి రెట్టింపుగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం పేద ప్రజలు వైద్యం ఇబ్బందుల్లో కుటుంబ కష్టాల్లో ఉన్నప్పుడు ఊరటగా అది ముందుగానే డబ్బులు రావడం కానీ, అలాగే ఖర్చు అయిన తర్వాత మళ్ళీ డబ్బులు తెప్పించడంలో కానీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ఒక అధికారిని ఇక్కడ అమరావతిలో పెట్టి దాన్ని ఫైళ్లు నడుపుతూ మనకి చేదోడు వాదోడుగా కష్టాల్లో నష్టాల్లో మనకి ముందుని నడిపిస్తున్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన
ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఇక్కడికి చేసినటువంటి నాయకులకు, ఇక్కడికి చేసిన మితి సోదర సోదరులకు నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలోనే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ యొక్క చెక్కులు పంపిణీకి మన నియోజకవర్గానికి, మన శాసనసభ్యులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందువల్లంటే 175 నియోజకవర్గాల్లో 37వసారి మనం ఈరోజు చెక్కులు పంపిణీ చేపట్టడం. ఈ నెలలోనే 10 రోజుల్లోనే రెండో పర్యాయం 30 లక్షల రూపాయలు ఈరోజు ఇస్తున్నామంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడికి నేను మా బోకర్ మండలం చాలా మంది కూడా వచ్చి చూస్తే వాళ్ళు ఎవరు కూడా మనతో అక్కడ కలిసి ఉన్నవాళ్ళు కాకపోయినా ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా వారి దగ్గర ఆఫీసులో ఇచ్చి ఈరోజు మంజూరు చేసి పార్టీలు అనేది చూడకుండా ఈరోజు ఈ చెక్కులు వారు తీసుకుంటున్నారంటే అది వారి మన ఎమ్మెల్యే గారి మంచి హృదయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వేదిక కార్యక్రమానికి అలంకరించినటువంటి ప్రియతమ నాయకులు, మన కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక నుంచి పెద్దలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఆరోగ్య సమస్యతో అనారోగ్యంతో హాస్పిటల్ చేయని వారికి మన నాయకుడు ఇచ్చిన సలహా, నాయకులందరికీ కార్యకర్తలకి ఇచ్చిన సలహా, ఆరోగ్య విషయంలో కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు. అది ఏ పార్టీ అయినావని వారు ఆరోగ్య సమస్యతో ఉన్నప్పుడు వారికి హెల్ప్ చేయండి. అందులో ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ కావలి ఆఫీస్ స్టాఫ్కి ఇచ్చిన వారు ఆదేశం కూడా, నాయకులు లేకపోయినా కూడా ఎవరు ఇచ్చినా కూడా అర్జీ తీసుకోండి, వారికి న్యాయం చేయండి. ఎందుకంటే ఒక మంచి మనసుతోటి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కులం మతం ఏముంది, పార్టీ ఏముందని ఒక మంచి మనసుతో ఆలోచించిన వ్యక్తి మన నాయకుడు. అట్లాంటి మనస్తత్వం అందరికి ఉండదు. అయితే మేమందరం ఆలోచించి మేమేం చెప్పామంటే, అర్జీ ఇచ్చేటప్పుడు ఎవరైనా ఇబ్బంది లేదు, మీరు చెక్కు తీసుకునేటప్పుడు ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఉన్న మా నాయకుడిని తీసుకురామని చెప్పి మేము ఇచ్చిన సలహా. కానీ వారు మాత్రం ఒక మంచి మనస్తత్వంతో ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి, కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు అని చెప్పి హెల్ప్ చేస్తున్న ఏకైక వ్యక్తి కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. 37వ విడతగా మన కావలి నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో CMRF చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా నిరంతరాయంగా కూడా ప్రతి నెల 1-2 సార్లుగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా సరే వైద్యం చేయించుకొని ఆ చేయించుకున్నటువంటి రసీదులు, బిల్లులు కూడా పార్టీ కార్యాలయంలో అందజేసిన ఎడల వాటిని CMRF చెక్కులు పంపిణీ కోసం అమరావతి స్టేట్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క చెక్కును కూడా పాస్ అయ్యే విధంగా పరిశీలించి ప్రతి ఒక్క చెక్కుని హాండర్ అయ్యే విధంగా తీసుకొస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున 37వ విడతగా 30,79,000 రూపాయలు ఈ రోజున మనం అందిస్తున్నాం. పోయిన నెల 27వ తారీఖున మహానాడు కార్యక్రమంలో 36వ విడత మనం పంపిణీ చేశాం. ఈ నెల 18 ఈ నెల 18 సరే ఈ నెల 18వ తారీఖు 10 రోజుల ముందు మనం పంపిణీ చేశాం. 10 రోజులకి రెండో విడతగా ఈ రోజున మరి 31 లక్షలు మళ్ళీ ఈ రోజున పంపిణీ కార్యక్రమం జరుగుతుందంటే మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారు కూడా ఈ CMRF చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఈ రోజున 2-3 స్థానాల్లో మన నియోజకవర్గం ఉందంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి